హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 ఇంకొక 2 నెలల లోపే జరగబోతుంది. సో ఆలోపు సన్ రైజ్ హైదరాబాద్కి అయితే కొన్ని ఇంజురీస్ అవుతున్నాయి ప్లేయర్స్కి. అండ్ వాళ్ళు యాక్చువల్గా ఆడతారా లేదా అనేటువంటి అప్డేట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయినా ఐపీఎల్ ఫ్యాన్స్ అయినా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే ఐపీఎల్ ఇంపార్టెంట్ అప్డేట్ కోసం. అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీమ్ అండ్ ప్లేయర్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ఈసారి వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ అతడైతే ఆస్ట్రేలియా టీంకి ఆడుతూ గాయపడ్డాడు. సో ఇంజురీ అవుతుంది ప్యాట్ కమిన్స్కి, కానీ అతను ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా సెలెక్ట్ అయ్యాడు. సో అక్కడ ఆడిన తర్వాత అతని ఇంజురీ ఎంత తీవ్రత అనేది అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్యాట్ కమిన్స్, ఇంజురీ అంత పెద్దది కాకపోవచ్చు. అండ్ మొహమ్మద్ షమి కూడా చాలా రోజుల తర్వాత ఇంజురీ నుంచి వచ్చాడు అండ్ డొమెస్టిక్ లెవెల్లో కాస్త ఆడాడు. అండ్ అదేవిధంగా ప్రజెంట్గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్లో అయితే ఛాన్స్ రాలే ఇప్పటి వరకు. స్పిన్నర్స్కి ఛాన్స్ ఇస్తున్నారు, మొహమ్మద్ షమీకి అయితే సెకండ్ T20 వరకు ఛాన్స్ ఇవ్వలేదు. సో అతడు కనుక ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఇది ఆడితే ఎలాంటి ఫామ్లో ఉన్నాడు అండ్ మళ్ళీ ఆ ఇంజురీ కంప్లీట్గా రికవర్ అయ్యాడా లేదా అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. సో ప్రజెంట్గా అయితే ఫుల్ ఫామ్లో అయితే లేడు. సో ఒక మ్యాచ్ టోర్నమెంట్ ఆడిన తర్వాత అతనికి ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ లేటెస్ట్గా నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్తో T20 సిరీస్లో గాయపడడం జరిగింది. అతడు కంటిన్యూస్గా మ్యాచెస్ ఆడుతున్నాడు గత కొంతకాలంగా, వన్డేస్ అండ్ T20 అండ్ టెస్ట్ మ్యాచెస్. సో కంప్లీట్గా అతని మీద వర్క్ లోడ్ పెరిగిపోయిందని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. సో దాంతో అతడు ఇంజురీకి లోనయ్యాడు అండ్ సెకండ్ T20 అండ్ ఈ సిరీస్ నుంచి కూడా దూరం అయ్యాడు. అండ్ ఇంజురీ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్టు న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అండ్ ప్రజెంట్గా బెంగళూరులో BCCI క్యాంపులో అయితే అతడు ఉన్నాడు. SRH కూడా త్వరగా కోలుకొని రికవర్ అయ్యి టీంతో చేరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసింది. సో మొత్తానికి నితీష్ కుమార్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ సన్ రైజ్ హైదరాబాద్కి. అండ్ ఇంకా టోర్నమెంట్కి టైం ఉంది కాబట్టి అప్పటి వరకు సో రికవర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంజురీ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి ఫామ్కి రావడం కూడా కొద్ది కష్టమే. సో ఇలాంటి పరిణామాలు SRHకి కాస్త దెబ్బ అని చెప్పొచ్చు. వాళ్ళు కొన్ని మ్యాచ్లు ఆడితే మంచి ఫామ్లో ఉంటారు ఐపీఎల్ కంటే ముందు. సో మొత్తానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి వీళ్ళ విషయంలో అనేది అయితే చూద్దాం. ఒకవేళ వీళ్ళు ఇంజురీ అయినా సచిన్ బేబీ అండ్ అనికేత్ వర్మ అండ్ అథర్వ టైడే లాంటి యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు రిప్లేస్మెంట్ చేయడానికి.